నందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనము. ఆలోచన చెప్పుటియు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. ఈ మాటలు మనం సామెతల గ్రంథంలో చూస్తున్నాము. సొలొమోను మహారాజు ఈ మాటలు తెలియజేస్తున్నారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో జ్ఞానము ఘోషిస్తున్నట్టుగా, జ్ఞానమై ఉన్న దేవుడు తన యొద్దకు ప్రజలను పిలుస్తున్నట్టుగా సొలొమోను మహారాజు మనకి తెలియజేస్తారన్నమాట. బుద్ధిహీనులుగా ఉండకుండా జ్ఞానం దగ్గరికి రండి, జ్ఞానం ఏమేమి చేస్తుంది అనేది ఈ యొక్క సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ చెప్తున్నారు కదా, ఆలోచన చెప్పుటియు లెస్సైన జ్ఞానమునిచ్చుటియు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. ఆలోచన చెప్పుటియు అంటే దేవుని దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తామో, జ్ఞానము దగ్గరికి ఎప్పుడైతే వస్తామో, ఆలోచన చెప్పుటియు అంటే మన ప్రతి పరిస్థితిలో, మన ప్రతి జీవితంలో మనం వేసే ప్రతి అడుగులో ఆలోచనకర్తగా ఇక్కడ జ్ఞానం ఉంటుందట. మన దేవుడికి కూడా ఆలోచనకర్త అనే పేరు ఉందన్నమాట. అంటే మన ప్రతి విషయమును కూడా దేవుడు ఆలోచన చెప్పి నడిపిస్తారు. అంతేకాకుండా లెస్ అయిన జ్ఞానం అంటే ఎక్కువైన జ్ఞానమును దేవుని దగ్గర ఉందన్నమాట. ఆ జ్ఞానంతో మనం ఎప్పుడైతే నింపబడతామో ప్రతి పరిస్థితి నుండి కూడా మనము సులువుగా బయటికి వస్తామన్నమాట. అంతేకాకుండా ఆలోచన చెప్పుటూ లెస్ అయిన జ్ఞానం ఇచ్చుటూ నా అవసరం అంటే ఎంత జ్ఞానము నీకు అవసరమో అంత జ్ఞానము నేను ఇవ్వగలను అని ఇక్కడ తెలియజేస్తున్నారు. మనం చూస్తాం కదా, యాకోబు రాసిన పత్రికలో ఎవరికైనా జ్ఞానం కొడుకుంటే నా దగ్గరకు వచ్చి అడగండి, నేను వారికి జ్ఞానమును సమృద్ధిగా ఇస్తాను అని. అదేవిధంగా దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు కదా, లెస్ అయిన జ్ఞానం ఇచ్చుటూ నా అవసరం అంటే నీకు సమృద్ధి అయిన జ్ఞానం ఇవ్వడము నా అవసరంలో ఉంది అంటున్నారు. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. జ్ఞానాధారము నేనే జ్ఞానమునకు ఆధారము కనుక నా దగ్గరికి రండి, నేను మీకు జ్ఞానమును ఇస్తానంటున్నారు. ఇంకొకటి పరాక్రమము నాదే. పరాక్రమం కలిగి మనం ఉండాలి అంటే, పరాక్రమం కలిగి దుష్టుని జయించాలి అంటే, పరాక్రమం కలిగి మన పరిస్థితులన్నిటిలో ఒక జయమును చూడాలి అని అంటే పరాక్రమం నా దగ్గరే ఉంది, పరాక్రమము నాదే. ఇక్కడ చెప్తున్నారు కదా, ఆలోచన చెప్పుటియు లెస్ అయిన జ్ఞానమును ఇచ్చుటియు నా అవసరము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అని తెలియజేసుకుంటున్నామట. అంటే నీకు ఈ జీవితంలో ఒక ఆలోచన కావాలన్నా, దేని విషయంలోనైనా సమృద్ధి అయిన జ్ఞానం కావాలన్నా నా అవసరములు ఉన్నాయి, నా దగ్గరికి రా అని పిలుస్తున్నారు. అదే టైంలో జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. అంటే జ్ఞానము నీకు కావాలన్నా దానికి ఆధారము నేనే. ఇంకొకటి, నువ్వు దేన్నైనా జయించాలి అని అంటే ఆ పరాక్రమం కూడా నా దగ్గరే ఉంది అని. ఈరోజు ఫ్రెష్ మన అంటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొద్దకు వెళ్ళి దేవుడిచ్చిన జ్ఞానాన్ని పొందుకున్న వారంగా, ఆయన ఆలోచన చేత అనుదినము నడిపించబడే వారంగా మనం ముందుగాక. అదేవిధంగా ఆయన జ్ఞానంతో నింపబడి మన ప్రతి పరిస్థితుల్లోనూ పరాక్రమం కలిగిన వారిని జయించి అనేక మంది ఎదుట దేవునికి మహిమకరంగాను, అనేక మందికి ఆశీర్వాదకరంగాను మనము ముందుము కాక. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని జ్ఞానంతో నింపబడి ప్రతి పరిస్థితిని జయించి దేవునిలో ముందుకు సాగిపోతాము కాక. ఆమేన్.